పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గటమే కాదు, నిధుల కేటాయింపుల్లో కూడా మళ్ళీ అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశమే లేదు అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడుతున్నారు. బట్ ఇప్పటివరకు వెంకటరెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం దీని మీద అసలు గైడ్ లైన్స్ లేవు. ఎట్లా ముందుకు పోవాలి అనే ఆలోచన జరగనప్పుడే ముందే వీళ్ళు ఒక ఊహాజనితంగా వాళ్ళే ఊహించుకొని లేదా డైవర్షన్ పాలిటిక్స్ కోసమో లేదు తమిళనాడులో స్టాలిన్ ఆయన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమో ఇవంతా చేస్తున్నారు అని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ చర్చ జరుగుతూ ఉంది. అయితే ఈ డీలిమిటేషన్ చర్చ అనేది 1971లో కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇందిరాగాంధీ హయాంలోనే ఇది జరిగింది. అప్పుడు పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన చర్చలలో డీలిమిటేషన్ చేయాలని చెప్పేసి చర్చ వచ్చినప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గత సంవత్సరంన్నర క్రితమే ఈ చర్చ మొదలైనప్పుడే దక్షిణాది రాష్ట్రాలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఏ విధంగా నష్టపోతాయి, అది ఆర్థికంగా కావచ్చు లేకపోతే ఈ ప్రతినిధుల విషయంలో కావచ్చు, ఏ విధంగా నష్టం జరుగుతుందని చెప్పేసి తను అప్పుడే మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ స్టాలిన్ గారు ఈ మధ్య దాన్ని ఇనిషియేట్ తీసుకోవడం, అన్ని రాష్ట్రాలని మళ్ళీ లెక్కలోకి తీసుకొని ఒకసారి సమావేశం పెట్టడం అని జరిగి ఇప్పుడు ఒక సమావేశం జరిగింది. అయితే నేనేమంటున్నానంటే 1971లో ఈ డీలిమిటేషన్ అనే చర్చ వచ్చినప్పుడు అంటే ఏ ప్రాతిపదికన వచ్చింది అంటే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82 ప్రకారంగా దేశ జనాభాను బట్టి వ్యవస్థీకరణ జరగాల, అంటే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి అనేది ఒక క్లాజ్ ఉంది 81, 82 ప్రకారం ఆర్టికల్లో. దాని ప్రకారంగా ఆ రోజు చేయాల్సిన స్థితిలో ఇటు దక్షిణాది రాష్ట్రాలకు అటు ఉత్తరాది రాష్ట్రాలకు రెండింటినీ మనం బేరీజు వేసుకుంటే జనాభా చాలా పెద్ద ఎత్తున డిఫరెన్స్ ఉంది, వేరియేషన్ ఉంది. ఆ వేరియేషన్ ఉన్నప్పుడు అటు ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువ ఉంది, ఇటు కొంత తక్కువ ఉంది దక్షిణాది రాష్ట్రాల్లో. కాబట్టి దీన్ని సమం చేయటం కోసం కొంత మనం టైం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ గారు ఒక 25 సంవత్సరాల పాటు దీన్ని వాయిదా వేసి, ఆ వాయిదా తర్వాత అంటే అప్పుడు మనం జనాభా నియంత్రణ చేసుకోవాలి, జనాభా నియంత్రణ అనంతరం మనం ఈ డీలిమిటేషన్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి తను దాన్ని ఒక రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని కంటిన్యూ చేశారు. అది ఆమోదం పొందింది, అది అమలైంది. అమలైన తర్వాత అది ఎప్పటిదాకా కొనసాగింది? 25 సంవత్సరాలు అంటే 2001 దాకా. 2001 ఆనాడు వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉంది, అంటే ఎన్డీఏ గవర్నమెంట్. ఆ ఎన్డీఏ గవర్నమెంట్ నాటికి అప్పటి నుంచి ప్రచారం చేసిన దాంట్లో మన జనాభా నియంత్రణ అనేది ఏదైతే ఉందో 71 నుంచి ఆ నియంత్రణ విధానాన్ని అమలు చేసింది కేవలం దక్షిణాది రాష్ట్రాలే. ఉత్తరాది రాష్ట్రాలు దాన్ని అంతగా పట్టించుకోలేదు. అయితే 2001 నాటికి వచ్చేటప్పటికి కూడా ఇంకా ఉత్తరాదిలో జనాభా అధికంగా పెరిగింది, దక్షిణాదిలో తగ్గింది. ఇంకా వీళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేసుకోవడం కానీ, దాని మీద విస్తృత ప్రచారం చేయడం కానీ, అది దేశానికి అత్యధిక జనాభా ఉండడం వలన ఏ విధంగా నష్టం జరుగుతుంది దేశానికి అని చెప్పేసి ఆనాడు దేశ ప్రధాని ఇచ్చిన పిలుపులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు తూచా తప్పకుండా ఖచ్చితంగా అమలు చేసిన దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏమైంది, కేరళ రాష్ట్రంలో అంటే సమాన ప్రాతిపదిక కాకుండా ఇంకా తక్కువగానే ఉంది జనరేషన్. చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగింది, పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గింది. అంటే ఒకప్పుడు సమానంగా ఉంది, ఇప్పుడు తగ్గింది. ఇంకా అదేమైంది, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగింది, పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గింది. కాబట్టి ఈ రకమైన నష్టము ఇటు దక్షిణాది రాష్ట్రాలలో జరుగుతూ ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు అంటే అప్పటితో పోల్చుకుంటే కొంచెం అవేర్నెస్ వచ్చింది, కానీ అంటే ఎంత పెద్ద మొత్తంలో రావాలనో, దాన్ని ఎంత నియంత్రణ చేయాలనో ఆ లెవెల్లో మాత్రం రాలేదు. అట్లా ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, లేదా ఉత్తరాది రాష్ట్రాల్లో మిగతా రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశే కాబట్టి అంటే విపరీతమైన జనాభా పెరగడం కారణంగా ఇప్పుడు అక్కడ అన్ని రకాలుగా దీంట్లో ఉన్నది ప్రాతిపదిక ఏంటి, ఓన్లీ జనాభా ప్రాతిపదికనే జరపాలి అనేది మన రాజ్యాంగం చెప్తుంది 81, 82 ఆర్టికల్ ప్రకారం. కాబట్టి దాని ప్రకారంగానే ఇప్పుడు డీలిమిటేషన్ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందా చెప్పలేదా, దీంట్లో మేమేం చెప్పకన్నా ముందే మీరే ముందు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కాదు. ఇది కేవలం ఒకే ఒక్క పాయింట్, ప్రజల యొక్క నిష్పత్తిని బట్టి ప్రజాప్రతినిధుల ఎన్నిక ఉండాలి అనేది దాని నిబంధన 81, 82 ప్రకారం. కాబట్టి ఇంకా దాంట్లో మళ్ళీ ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. డీలిమిటేషన్ అంటే దానికి లోబడి ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతున్న
డీలిమిటేషన్లో ఆనాడు జనాభా నియంత్రణలో అత్యధిక పాత్ర పోషించిన వాళ్ళు, క్రియాశీలక పాత్ర పోషించిన దక్షిణాది రాష్ట్రాలు తప్పేం చేసినాయి? తప్పు చేసిన వాళ్లకు అంటే ఏదైతే మనం ఆనాడు పెట్టుకున్న కుటుంబ నియంత్రణ విధానాన్ని మనం అమలు పరిచిన వాళ్లకు శిక్ష వేస్తారా? కరెక్ట్గా అమలు చేసిన వాళ్ళకి శిక్ష వేస్తారు, అమలు చేయని వాళ్లకు లాభాలు చేకూరుస్తారా అనేది ప్రధానమైన ప్రశ్న వస్తూ ఉంది. ఆ ప్రశ్నలో భాగంగానే ఈరోజు సదరన్ స్టేట్స్ అన్నీ కూడా అది ఎప్పటి నుంచో భయపడుతున్నాయి. ఎందుకంటే ఉత్తరాది యొక్క పెత్తనం పెరుగుతున్న సందర్భాల్లో అది హిందీ రూపంలో కావచ్చు, లేకపోతే జాబ్ల విషయంలో కావచ్చు, ఆయా సంస్థలలో ఉంటున్న వాళ్ళ నిష్పత్తి కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా వాళ్ళ ఆధిపత్యం పెరుగుతూ ఉన్న సందర్భంలోనే ఇప్పుడు ఇది కూడా రేపు రాబోయే రోజులలో సుమారు 3-4 రెట్లు ఒక్క ఉత్తరప్రదేశ్, బీహార్లోనే పెరిగే అవకాశం ఉంది సీట్లు. ఇప్పుడు మనకు పెరగవు. ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టు తగ్గవు అని చెప్పలేదు ఎవరు, అమిత్ షా గారు. తగ్గవు అని చెప్పడం కాదు, పెరగవు అని కూడా చెప్పలేదు. అంటే ఇక్కడ కంప్లీట్గా తమిళనాడు రాష్ట్రానికే కాదు, కేరళకు, అదేవిధంగా తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు, కర్ణాటకకు, అన్ని రాష్ట్రాలకు ఈ మనకు దక్షిణాది రాష్ట్రాలలో అమలు చేసిన కుటుంబ నియంత్రణ అమలు చేసిన ప్రతి రాష్ట్రానికి కూడా నష్టం జరగబోతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన వస్తూ ఉంది. ఆ ఆందోళనలో భాగంగానే ఈరోజు మీటింగ్ జరిగింది. అంటే ఉట్టిగా ఆషామాషిగా, ఉట్టిగా పైగా ఏదో బీజేపీ మీద కావాలని చేస్తున్నారు, చెయ్యాలి అనే ఉద్దేశంతో కాదు. దీనికి ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదికన బేస్తోనే ఈరోజు వాళ్ళు సమావేశం కావడం జరిగింది. దాంట్లో మా కేటీఆర్ గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద నష్టం ఒక్కటే కాదు, అంటే దీంట్లో ఎంత పెద్దగానంటే గతం నుంచి కూడా ఉత్తరాది ఆధిపత్యం ఉన్నది అన్న దాంట్లో ఆర్థికపరమైన స్థిరీకరణ, ఆర్థికపరమైన విధానంలో కూడా రేపు డిఫరెన్సెస్ వస్తాయి. జనాభా ప్రాతిపదికన కూడా డిఫరెన్స్ వస్తాయి. అన్ని రకాల డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత ఈ దేశం ఐక్యంగా ఉండడానికి ఏ విధంగా ప్రాతిపదిక అవుతుంది? అటు ఆర్థికము, అదేవిధంగా జనాభా అనేది చాలా పెద్ద కీలకమైన సమస్య అవుతుంది కదా. ఈ కీలకమైన సమస్య సందర్భంలో మీరు దీన్ని అమలు చేసే సందర్భంలో ఇంకో అడుగు ముందుకేసి ఇంకో 25 సంవత్సరాల పాటు పొడిగించడమా, లేదా మనం గతంలో డీలిమిటేషన్ చేసుకున్నట్టు సంఖ్యని పెంచుకోవడమా? అంటే జనాభా ప్రాతిపదికన కాదు, సంఖ్యని ప్రజాప్రతినిధుల అంటే మనం నియోజకవర్గాల సంఖ్యను ఏదైతే పెంచుకున్నామో పోయినసారి కూడా జరగలేదు. యాక్చువల్గా ఈ జనాభా లెక్కించేది ఈ మన కోవిడ్ తర్వాత జరగాల్సింది. ఆ రోజు కోవిడ్ అనే కారణంతో ఆపేశారు. కానీ బేస్ ఎప్పుడు జనగణన జరిగిన తర్వాత మాత్రమే పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. డీలిమిటేషన్లో భాగంగా ఆ పునర్వ్యవస్థీకరణకు ఒక కమిటీ ఉంటుంది. మనం ఎక్కడెక్కడ చేయాలి, ఎట్లెట్లా చేయాలి అనే దానికి ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఇచ్చే రిపోర్టుని బట్టి అంతిమంగా నిర్ణయం దీంట్లోకి వస్తుంది. కానీ ఇక్కడ అటువంటి ఏమీ జరగకుండా మేము డీలిమిటేషన్లో ముందుకెళ్తామనంటే ఖచ్చితంగా అది మన దక్షిణాది రాష్ట్రాలకు అది 100% నష్టం జరుగుతుంది. ఆ జరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్టు ఇక్కడ కేవలం ప్రోరేట్ కాదు, అది కేవలం పాపులేషన్ బేస్డ్గానే మన వ్యవస్థీకరణ జరుగుతుంది, డీలిమిటేషన్ జరుగుతుంది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పబ్బం గడుపుకోవడానికే ఈ మీటింగ్ జరుపుకున్నారని చెప్పేసి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు మన వెంకటరెడ్డి గారు. అంటే ఇది రాజకీయ పబ్బం కాదు, ఇది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి, ఇది ఏ బేస్తో జరుగుతుంది. అది భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ రాష్ట్రంలో భాగం. ఇక్కడ రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఎంతో కొంత ఉన్నారు. ఈరోజు తెలంగాణలో కొంచెం అడ్వాన్స్గానే ఉన్నారు, లేదా ఇప్పుడు అక్కడ తమిళనాడులో కూడా తన పేరేంది ఆ రాష్ట్ర అధ్యక్షుడి పేరు అన్నమలై లాంటి అతని నాయకత్వంలో ఈరోజు పార్టీ నడుస్తుంది. కానీ కర్ణాటకలో నడుస్తుంది ఇప్పుడు పార్టీ. గతంలో వాళ్ళ ప్రభుత్వమే నడిచింది కర్ణాటకలో. అంటే మీరు కూడా ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందా లేదా అనేది మీరు కూడా ఒక రేషనలైజ్ ఆలోచించండి. ఆలోచించకుండా దక్షిణాది రాష్ట్రాల్లో వాళ్ళు కూడా కొంచెం కీలకంగానే ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఇక్కడ నష్టపోవాలి ఇలాంటి నిర్ణయం తీసుకోని అని అనుకోరు కదా. అదే నేను చెప్తున్నా, వాళ్ళు నష్టపోవద్దు అని చెప్పేసి అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కు ఇక్కడ ఉన్న ప్రతినిధులు ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ అవునండి నిజంగానే ఇక్కడ నష్టపోతుంది అని రిప్రజెంట్ చేయాలి. లేదు గుడ్డెద్దు చేలో పడ్డట్టు మేము సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ మా పార్టీ ఏది చెప్తే అదే చేసుకుంటూ పోతామంటే దక్షిణాది రాష్ట్రంలో నష్టం జరుగుతుంది. వీళ్ళు కూడా మేము ఈ మధ్యనే ఒకసారి మేము ఒక మీటింగ్, మేము ఇట్లనే ఒక డిస్కషన్లో పాల్గొన్నాం వేరే టీవీలో.
సేమ్ అట్లానే వాళ్ళ భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన మిత్రుడు కూడా తను కూడా ఎనలైజ్ చేస్తూ నిజమే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది, కాకపోతే మేముగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాలకు నష్టం జరగకుండా ఉండేందుకే మేము చివరిగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా ప్రాతినిధ్యం పెరుగుతుంది, మా డెలిగేషన్ పెరుగుతుంది. ఎందుకంటే పార్టీగా ఉన్న తర్వాత వాళ్ళ డెలిగేషన్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది కదా. మన నియోజకవర్గాలు పెరిగినప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యం కూడా దాంట్లోకి వస్తుంది. కాబట్టి మేము ఒక నాయకత్వ స్థాయికి రావాలి కాబట్టి, ఎదగాలి కాబట్టి, ఎదగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇది నష్టం జరగడానికి అవకాశం ఉంది, మనం అట్లా చేయడానికి ఉంటుందని తను చెప్పాడు. నేనేమంటున్నానంటే ఇది ఒక్క బీఆర్ఎస్ పార్టీ లేకపోతే స్టాలిన్ వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విధానం కాదు. ఇది ఏ బేస్తో జరుగుతుంది, ఈ బేస్తో జరిగితే మన తెలంగాణకు న్యాయం జరుగుతుందా లేదా దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందా లేదా అనేది మీరు ప్రాతిపదికగా తీసుకోండి. ఆ బీజేపీ పార్టీ కూడా దాన్ని బేస్గా తీసుకుంటే ఖచ్చితంగా దీనికి ఒక సమాధానం చెప్పాలి. లేదని వీళ్ళు అదే లెవెల్లో లేదు పెరిగిన దానికి తగ్గట్టుగానే మేము పెంచుకుంటూ పోతామంటే కనుక విపరీతం ఇప్పటికే ఉన్న ఒక మానసికంగా దక్షిణాది రాష్ట్రాల మీద పెత్తనము ఉత్తరాది రాష్ట్రాలు చేస్తున్నాయి అనేది అది పెరగడానికి అవకాశం ఉంటుంది. పెరిగి అది ఎటువైపు దారితీస్తుందో కూడా తెలియని స్థితికి నెట్టబడుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా దాన్ని లెక్కలోకి తీసుకోవాలి. అదేవిధంగా లిక్కర్ ఇష్యూ కారణంగానే ఈరోజు వాళ్ళు ఆ ఇష్యూ తీసుకొచ్చారని చెప్పేసి డైవర్షన్ చేస్తున్నారని చెప్పేసి కాదు. ఈ లిక్కర్ ఇష్యూ మీరు ఈ మధ్య తీసుకొచ్చారు, దానికంటే ముందే వాళ్ళు డీలిమిటేషన్ విషయంలో డిస్కషన్ చేస్తూ వచ్చారు. మీరు ఏ రాష్ట్రాలలో బలంగా ఉన్న పార్టీనైనా అధికారంలో ఉన్న పార్టీనైనా అక్కడ చిన్నపాటి లొసుగులో లేకపోతే లోటుపాట్లో లేకపోతే ఉన్నాయో లేవో దాన్ని క్రియేట్ చేసి కూడా బీజేపీ ఒక పెద్ద ఎత్తున రాజకీయం చేసి ఆ రాజకీయంలో భాగంగా అక్కడున్న ప్రభుత్వాలని దిగబెట్టేసి ఓడగొట్టేసి ఇక ఎన్ని రకాల మ్యానిపులేషన్స్ చేయాలనో అన్ని రకాల మ్యానిపులేషన్ చేసేసి ఆ ప్రభుత్వాలని పడగొట్టడంలో సిద్ధహస్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇది మనం లెక్కలోకి తీసుకోవాలి. మీరు ఈ రకమైన లెక్క తీసుకోవద్దు. ఇప్పుడు నిజంగా ఇది రాజకీయ బేసికా లేకపోతే మనకు నిజంగా భౌతికంగా మనకు నష్టం జరుగుతుందా లేదా అనేది మీరు కూడా లెక్క వేసుకోండి. ఇప్పుడు మీరు మన దక్షిణాది రాష్ట్రాలలో మీ పార్టీ కూడా ఉంది కాబట్టి ఒకసారి డిస్కస్ చేయండి. డిస్కస్ చేస్తే మీకు ఫ్రూట్ఫుల్ ఆన్సర్ వస్తుంది. అట్లా లెక్కేసుకోకపోతే అదే ఇప్పుడు ఎంతో కొంత అదే గుడ్డిలో మెల్లనయం అన్నట్టు ఆయన ఆ మాత్రం అని చెప్పిండు. నేనేమంటున్నానంటే తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని చెప్పిండు. కాదు తమిళనాడుతో పాటు మన దక్షిణాది రాష్ట్రాలకు అన్నిటికీ జరుగుతుంది. ఇది కేవలం మనం ఇంప్లిమెంట్ చేసిన కుటుంబ నియంత్రణ కారణంగానే మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆనాడు దేశంలో దేశ ప్రధాని అని అంటే ఈ దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రానికి అధికారం అంటే హుకుం జారీ చేసినట్టే కదా, ఆదేశాలు ఇచ్చినట్టే కదా. మన రాష్ట్రాల ఆదేశాలని పాటించినాయి, అమలుపరిచిన దాంట్లో ఈరోజు రిజల్ట్ కూడా ఉంది. అప్పటి నుంచే తగ్గింది అనేది మీరు లెక్కలు జనాభా ప్రాతిపదికన లెక్కలు తీసుకున్నా మనకు వస్తాయి. కాబట్టి మనకు నష్టం జరిగే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహరించొద్దు, బీజేపీ అటువంటి స్టాండ్ తీసుకోకుండా న్యాయపరంగా మీరు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక 25 సంవత్సరాలు పెట్టుకుంటే ఈ దాంట్లో మనం ఏం సెగ్రిగేట్ చేసుకోవడానికి జనాభా నియంత్రణ చేసుకోవడానికి ఏం ప్లాన్ చేసుకోవాలి, ఏం ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేది నిర్దిష్టంగా అమలు చేసుకుంటే తప్ప మనం డీలిమిటేషన్కి వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ మీరు డీలిమిటేషన్కి వెళితే సంఖ్య పెంచుకోవడం తప్ప వేరే మార్గం లేదు. జనాభా ప్రాతిపదికన అని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. ఇక్కడ డీలిమిటేషన్ వల్ల డెఫినెట్ గా దక్షిణాది రాష్ట్రాలకి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్